హాయ్ ఫ్రెండ్స్, హలో, అందరూ బాగున్నారా? నేను బాగున్నా, మీరు బాగుండాలని కోరుకుంటున్నా. ఇది వచ్చేసి చికెన్ చేసేదానికి రెడీ చేసుకున్నానండి. అంతా ఆయిల్ వేసి కుక్కర్లో పెట్టుకున్నాను. చికెన్ వచ్చి కడిగి పెట్టుకున్నాను. ఇది వచ్చి లింగాపురం చికెన్ అండి. ఎర్రగడ్డలు, కరివేపాకు, జింజర్ గార్లిక్ పేస్టు, ధనియాల పొడి, మిరప్పొడి, సాల్ట్, గరం మసాలా పౌడరు, చికెన్ మసాలా, కొద్దిగా పెరుగు, ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. ఇదండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఏమేమి వేస్తాను చికెన్కి. అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. రెడీ చేసి పెట్టుకుని ఇప్పుడే స్టార్ట్ చేశాను అనమాట. ఆయిల్ బాగా వేడైపోయింది అనేసి వేసేసాను ఎర్రగడ్డను, కరివేపాకు. అది ఫ్రై అయిన తర్వాత చికెన్, పసుపు అంతా వేసుకొని బాగా ఫ్రై అయినాక ఇంకా కావాల్సిన మసాలాస్ చూపించాను కదా, జింజర్ గార్లిక్ పేస్టు, మిరప్పొడి, ధనియాల పొడి అవంతా వేసేసి మిక్స్ చేసేసి ఒక 4-5 విజిల్ పెట్టేసామంటే అయిపోతుంది. లాస్ట్లో ఫైనల్లో ఎలా ఉందో చూపిస్తాను మీకు కూడా. ఆనియన్ బాగా ఇలా ఏగిపోయిందండి. ఏగిపోయిన తర్వాత ఇంకా చికెన్ వేసుకుంటా అన్నాను. చికెన్ ఇలా బాగా ఉడికిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసిన తర్వాత ఇది బాగా మిక్స్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు పెట్టుకొని మళ్ళీ మిరప్పొడి, ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. పెరుగు కూడా యాడ్ చేసేసానండి. పెరుగు కూడా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన వెంటనే పెరుగు కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. పెరుగు వేసేసినాక బాగా ఉడికింది కదా, ఉడికిన తర్వాత మిరప్పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా అన్ని పౌడర్స్ ఏమేమి వేయాలో దీనికి మసాలా అన్నీ వేసుకునేసి బాగా మిక్స్ చేసుకుని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేయడమే అండి. పెట్టేసిన తర్వాత ఒక 4-5 విజిల్ తర్వాత తీసేసుకున్నామంటే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. అయిపోయింది, అన్నీ మిక్స్ చేసేసాను. అన్నీ ఉడికిపోయింది అనమాట. చికెన్ మసాలా అంతా వేసేసిన తర్వాత ఉడికిన తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకునేసి ఇక చూడండి, జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకున్నాను కదా, అదే జార్లో కొద్దిగా వాటర్ వేసి ఒక గ్లాస్ వాటర్ అంతా మిక్స్ చేసుకునేసినాను. వేసుకొని ఇదంతా కలుపుకొని అంతే మూత పెట్టేసి 3 విజిల్ కానీ 4 విజిల్ కానీ పెట్టేసినామంటే చికెన్ అయిపోతుంది. అంతే అండి, నా స్టైల్లో నేను చేసిన చికెన్. మీకు కానీ నచ్చితే చేసుకోండి ఇలా. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్. లాస్ట్ విజిల్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూసినా కానీ ఉడకలేదు. మళ్ళీ 14 విజిల్స్ పెట్టాను. 4 విజిల్స్ ఉడకలేదని చెప్పి మళ్ళీ 10 విజిల్స్ ఎక్స్ట్రా పెట్టిన తర్వాత బాగా ఉడికిందండి. టేస్ట్ అయితే చాలా బాగుండింది. దీని కాంబినేషన్ వచ్చేసి దోశ పోసుకొని తిన్నాము. చికెన్ దోశ చాలా నచ్చింది. నేను ఫస్ట్ టైమే చేయడం కానీ చాలా బాగుండింది. ఇదండి వీడియో కనుక నచ్చితే లైక్ అండి.